आदाब नाज़रीन, आप देख रहे हैं ANN चैनल में हूं अनीस फातिमा। पेश है शामनामा। लोअर टैंक बंड पर वाक़ पिंगाली वेंकट रमना कन्वेंशन सेंटर में मुनक़दा प्रोग्राम में वज़रा हरीश राव, KTR कुप्पुला ईश्वर और वेमुला प्रशांत रेड्डी मेहमान खुसूसी थे। प्रोग्राम में ख़वातीन कमीशन की चेयरपर्सन सुनीता लक्ष्मा रेड्डी, MP कोटा प्रभाकर रेड्डी, MLC शेरी सुभाष रेड्डी, मेंबरान असेंबली मुदीन रेड्डी के अलावा दीगर ने शिरकत की। रियासती वज़रा हरीश राव प्रशांत रेड्डी ने देवेंद्र रेड्डी की तहनीती तकरीब को मुखातिब करते हुए बताया कि वज़ीर आला के चंद्रशेखर राव ने देवेंद्र रेड्डी के खदमात को देखते हुए उन्हें सदनशीन के ओहदे पर फाइज किया। वज़ीर उमूर मुक़न्नना प्रशांत रेड्डी ने बताया कि देवेंद्र रेड्डी ने TRS के क़याम से ही वाबस्ता है और ये पार्टी को रियासत में मुस्तहकम करने के लिए जो खिदमात अंजाम दी उससे हर कोई वाकिफ है। సో దేవేంద్రుడితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. టైం తక్కువ ఉంది కానీ వాస్తవానికి ఒకరోజు మేము సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు పాదయాత్ర పెట్టుకున్నాం. పాదయాత్ర పెట్టుకుంటే మా అందరికి భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు మమ్మల్ని తీసుకుపోయి. అన్నగారి ఇంట్లోనే మా అందరికి బస ఇచ్చి దాదాపు 400-500 మందికి భోజనాలు పెట్టి మమ్మల్ని మంచిగా అరుచుకున్నాడు. మాతో పాటు నడిచింది ఎండల్లో. సో అట్లా అనేక ఉద్యమాల్లో, ధర్నాల్లో, రాష్ట్రారోకాల్లో నిలబడ్డ ఒక మంచి నాయకుడు మా ఉమ్మన్న గారు దేవేంద్ర రెడ్డి గారు. వారికి మరి ఈరోజు రాష్ట్ర అసంఘటిత కార్మిక బోర్డు అధ్యక్షులుగా వారు పదవీ ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు వారికి తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్లు, మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని, ఇంకా ఉన్నతమైన పదవులు కూడా కల్పించాలని మనసారా ప్రార్థిస్తూ జై తెలంగాణ. ఉమ్మన్న గారు దేవేంద్ర రెడ్డి గారు చాలా దేవేంద్ర రెడ్డి ఉన్నారు. पार्टी कायदीन और कारकुनों के साथ इजलास मुनक़िद किया। रियासती वज़ीर नवाज गौर ने इस मौके पर खिताब करते हुए पार्टी कारकुनों से कहा कि वह हुकूमत की जानिब से किए जाने वाले इक़दामात से अवाम को वाकिफ करवाएं। उन्होंने बताया कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जहां बड़े पैमाने पर फलाही स्कीमात को रुग़ अमल लाया जा रहा है। इस मौके पर कई वार्ड मेंबर्स ने TRS में शमूलियत भी इख्तियार की। అదే సీనియారిటీ ఎంప్లాయ్మెంట్ కార్డు కాదు. వచ్చినాటి నుంచి ఉరుక్కుంటాడు. స్థానిక ఎమ్మెల్యే పేరు తేవడానికి, పార్టీకి పేరు తేవడానికి, ఏ విషయం వచ్చినా సైనికులా కొట్లాడడానికి ముందుకు నిలబడేటోడు చాలా ఇంపార్టెంట్. పాతలో ఇంపార్టెంట్, వచ్చిన ఇంపార్టెంట్. కనుక రాజకీయం అంటే ఎవరు ప్రజల దగ్గర పేరు ఉంటుందో, ఎవరు అన్ని విషయాలు వివరించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవజ్ఞులే. పాత వాళ్ళు ఉన్నారు, కొత్తగా వాటిలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాయిన్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవజ్ఞులు, మంచి పేరున్నటువంటి వాళ్ళే. సరైన సమయంలో నాయకుడు అంటాడు, ఒక సరైన నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల వైపు ఉండాలా, అభివృద్ధి వైపు ఉండాలా. ఏదైనా పనికి కార్యకర్త వస్తే పని చేసే శక్తి నాకు ఉండాలా. నాకు శక్తి ఉండాలంటే ఎక్కడ ఉంటే శక్తి ఉంటుంది, నా కార్యకర్తలను కాపాడడానికి ఎటువైపు ఉంటే నాకు లాభం, నా ఊరికి లాభం, నాకు పేరు ఎక్కడ అనేది ప్రజల నాయకుడు అంటాడు. ప్రజల నిర్ణయం తీసుకుంటాడు, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా ప్రజల అవసరం లేదు, ఏం అవసరం లేదు అనుకోడు. సొంతం స్వార్థపరుడు ఏం చేస్తాడంటే అలా జర మంచిగా మాట్లాడితే పోతూనే ఉంటాడు. ఆయన నుంచి రకరకాల మబ్బు పెడితే తిరుగుతూ ఉంటాడు. కానీ నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కూడా గెలుపు ఎవరి వైపు ఉంది, ప్రభుత్వం ఎవరి వైపు ఉంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, అసలు గవర్నమెంట్ ఏం జరుగుతుంది, ప్రజా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అనే దృష్టి పెట్టి మామూలు అప్పుడు రావాలంటే రాలేకపోతాడు. ఇప్పుడు చేంజ్ చేద్దాం లేని. కానీ ఎలక్షన్ టైం మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తాడంటే ఎలక్షన్లో వచ్చి ఆయన ఏంటో నిరూపించుకొని, అగో పలానాడు వచ్చినాక మంచి మెజార్టీ వచ్చే, పలానాడు వచ్చినాక గెలిపించుకునే, పలానాడు వచ్చిన తర్వాత అరే అంతా ఐక్యం చేశాక గొప్ప పేరు వస్తుంది. ఆ పేరు వచ్చిన తర్వాత ఎట్లా ఎమ్మెల్యే. प्रदेश कांग्रेस जनरल सेक्रेटरी मानवत राय उन पर हमला करने वाले पुलिस हुकाम के खिलाफ कार्रवाई करने हाई कोर्ट से रुजू हुए हैं। उन्होंने कोर्ट को बताया कि किसी भी नोटिस के बगैर मुझे गिरफ्तार किया गया, मुझ पर हमला किया गया। मानवत राय अपने मुराफा में कोर्ट को तफसीलात पेश की।
अपनी दरख्वास्त में बताया कि मुझे 24 घंटे नजरबंद कर दिया गया। उन्होंने अपनी दरख्वास्त में अदालत को तवज्जो दिलवाई कि 25 लाख रुपये नुकसान का मुआवजा महकमे पुलिस अदा करने की हाई कोर्ट हिदायत दे। मुझ पर हमला करने वाले पुलिस हुक्काम पर केस किया जाए। अपनी दरख्वास्त में उन्होंने डीजीपी नलगोंडा, एसपी बादशाह, टास्क फोर्स नागार्जुना और सीआई के नाम शामिल किए हैं। रियासत में चंद्रों से शदीद गर्मी से दर्जे हरारत में इजाफा रिकॉर्ड हो रहा था। ताहम अचानक खलीज बंगाल में सतह की गर्दिश का सिलसिला जारी। केरला के साहिल से लेकर शुमाली कर्नाटक तक गर्म हवाएं चलेंगी। महकमे मौसमियात के अहदेदारों ने कल रियासत में खुश्क मौसम का इम्कान जताया। ताहम 1 या 2 मुकामात पर गरज चमक के साथ बारिश का भी इम्कान जताया है। रियासी वज़रा केटी रामाराव के ईश्वर मोहम्मद महमूद अली ने एलबी स्टेडियम फतह मैदान में मुनक़िदा तक़रीब को मुखातिब करते हुए बताया कि मुल्क भर में तेलंगाना हुकूमत की जानिब से वज़ीर आला के चंद्रशेखर राव की क़यादत में एक ही रोज़ में माज़ूरीन में 24 करोड़ 37 लाख की मुख्तलिफ अक़साम की चीज़ें 16,600 अफराद में तक़सीम करने के इक़दाम किए गए। वज़ीर IT केटी रामाराव ने बताया कि हुकूमत की जानिब से रियासी वज़ीर के ईश्वर की जानिब से माज़ूरीन जिनमें गूंगे, बहरे और दीगर शामिल हैं, उनमें इलेक्ट्रॉनिक मोटरसाइकिल, बैटरी व्हीलचेयर, ट्राईसाइकिल, लैपटॉप और इंटर और डिग्री तलबा में 4G स्मार्टफोन तक़सीम किए गए, जो रियासी हुकूमत का तारीख़ी इक़दाम है। वज़ीर दाखिला मोहम्मद महमूद अली और वज़ीर अक़लियती बहबूद के ईश्वर ने खिताब करते हुए बताया कि तेलंगाना की तश्कील के बाद वज़ीर आला के चंद्रशेखर राव ने माज़ूरीन के वजीफे में 500 रुपये से इजाफा करते हुए क़ब्ल-अज़ां 1500 रुपये और अब 3016 रुपये फराहम करने के इक़दाम किए। मोहम्मद महमूद अली ने बताया कि हमारी हुकूमत माज़ूरीन को डबल बेडरूम स्कीमात में 5% कोटा मख्तस किया और इनकी तरक्की के लिए बड़े पैमाने पर इक़दाम किए जा रहे हैं। इस तक़रीब में रियासी वज़रा सबिता इंद्रा रेड्डी, मला रेड्डी, अराकीन असम्बली व कौंसिल व आला अहदेदार भी मौजूद थे। దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి. తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి, మా దివ్యాంగ సోదరులకి సోదరిమణులకి వారికి రిలీఫ్నిచ్చే, వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నాకు నెక్లెస్ రోడ్లోనో ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది, మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో పెట్టినారు. నాకు బాగా గుర్తుంది. కొన్ని అందులోని ఆవిష్కరణలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో, కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో, ముందుకు వచ్చినాయో, ఈరోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈరోజు వేల మంది వికలాంగుల సోదరులకి, దివ్యాంగ సోదరులకి అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈరోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో, రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, స్కూటీని తీసుకొని దానికి 2 చక్రాలు అమర్చి మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా వారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక 1000 వాహనాలు ఈరోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, మీకు శారీరక శ్రమ లేకుండా, చేయిలకు కూడా కష్టం లేకుండా మీకు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఈరోజు ఒక डॉक्टर अग्रवाल आई अस्पताल के रीजनल मेडिकल डायरेक्टर डॉक्टर गुरु अरोड़ा ने कहा कि बीमारी से मुताल्लिक अमराज को नजरअंदाज करना दुरुस्त नहीं है। पहले ही कोरोना वबा का कहर जारी है। इस मौके पर आंखों के माहिर डॉक्टर भानु प्रकाश ने पंजागुट्टा के अग्रवाल आई अस्पताल में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। उन्होंने कहा कि ज्यादातर मरीजों को मोतियाबिंद, आंखों में इंफेक्शन, शदीद खुश्क आंखें जैसे मसाइल का सामना करना पड़ता है। इस तनाजुर में आंखों की परेशानियों में मुब्तला अफराद को चौकस रहने और किसी तिब के माहिर से मशवरे की जरूरत पर जोर दिया है। Severity of the disease and becoming safe. From I'll say that Mask Up India, we have to now move on to vaccinate India. So that's what is the goal in the next future. So everyone has to go for the vaccination till we get it. Mask Up. That's the only way out to